సంస్కరణలు ఎన్నైనా తేవచ్చు, విదేశీ పెట్టుబడులు ఎన్నైనా రావచ్చు. ప్రగతి ఫలాలు పేదవాడికి చేరినప్పుడే వాటన్నిటికీ సార్థకత. ఈ విషయం అర్థం చేసుకున్న మోదీ సర్కారు ఏడాది కాలంలో సంక్షేమానికి సముచిత ప్రాధాన్యమిచ్చింది. పేదలకు నిలువనీడ కల్పించడం, కష్టాల సుడిలో చిక్కుకున్న కర్షక భారతానికి కొంచెం ఆసరా, కార్మిక లోకానికి తగినంత సాయం, ఇలా అన్ని రంగాల్లోనూ సంక్షేమ పథకాలు చేపట్టింది. ఇంతకీ మోదీ ఏడాది పాలనలో మంచి రోజులు వచ్చాయా? సంక్షేమ భారతాన్ని పూర్తి స్థాయిలో సంక్షేమ భారతంగా మార్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు ఎప్పటికి ఫలిస్తాయి? ఓ విశ్లేషణ చూద్దాం. అతి సామాన్య కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, అనతి కాలంలోనే గుజరాత్ను ప్రగతి బాట పట్టించిన మేధస్సు. ఇంతటి ఖ్యాతి ఉన్న నరేంద్ర మోదీపై అశేష జనభారతం పెట్టుకున్న అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గుతున్న తమ భాగ్యరేఖలు మోదీ రాకతో మారుతాయన్న ఆశ ఓవైపు, దశాబ్ద కాలంలో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను సంస్కరణ బాట పట్టిస్తారన్న విశ్వాసం మరోవైపు. ఇలా నిరుపేదలు, పారిశ్రామికవేత్తలు తనపై పెట్టుకున్న నమ్మకాల్ని నిలబెట్టుకునేందుకు ఏడాది కాలంలో కీలక ప్రయత్నాలు చేశారు నరేంద్ర మోదీ. సంక్షేమం, సంస్కరణల్ని జోడెద్దులుగా చేసుకుని పాలనా బండిని ముందుకు నడుపుతున్నారు. कोयले पर ओछापणाમાંથી ભાર કાઢીએ એનાથી મોટું કોઈ પુણ્ય નથી. ગરીબ વ્યક્તિ સ્વાવલંબી બને, ગરીબ વ્યક્તિ સામર્થ્યવાન બને, ગરીબ સ્વાભિમાની બને, એના બદલે એ વધુને વધુ હોશિયારો બની જાય, એના જ કાર્યક્રમો ચાલે. શું આ સ્થિતિ બદલી ન શકાય? એને જો અવસર મળે એ પણ સ્વાભિમાનની જિંદગી જીવવા માંગે છે. 125 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતિબિંબ હોય છે. స్వయం సమృద్ధ భారత నిర్మాణమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ఆ దిశగా ఏడాది కాలంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా 2,30,00,000 మంది ప్రజలు తలదాచుకునేందుకు కనీసం చిన్న గూడైనా లేని దుస్థితిని మార్చాలని సంకల్పించుకున్నారు. స్వతంత్ర భారతం 75 వసంతాలు పూర్తి చేసుకుని 2022 నాటికి ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించడమే లక్ష్యంగా భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. విడతల వారీగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయనున్నారు. मैं आजादी के बाद पैदा हुआ, मेरे मन में विचार आता है, मुझे देश के लिए मरने का मौका नहीं मिला, लेकिन देश के लिए जीने का मौका तो मिला है. हम ये बात लोगों तक कैसे पहुंचाए कि हम देश के लिए जिए. 2022 में जब आजादी के 75 साल हो, हम एक काम कर सकते हैं कि हिंदुस्तान में कोई परिवार ऐसा न हो जिसके पास रहने के लिए अपना घर न हो. ऐसा घर जिसमें नल भी हो, नल में पानी भी हो, बिजली भी हो, शौचालय भी हो. एक आंदोलन के रूप में सभी राज्य सरकारें और केंद्र सरकार मिलकर के, हम सभी सदस्य मिलकर के अगर 8-9 साल का कार्यक्रम बना दें, धन खर्च ना पड़े, खर्च करें, लेकिन उनको हम मकान दे सकते हैं. గత పాలకుల అసమర్థ విధానాలు, పగబట్టిన ప్రకృతి, ఇలా రకరకాల కారణాలతో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతులకు చేయూతనిచ్చేందుకు ఏడాది కాలంలో ఎన్నో కీలక చర్యలు చేపట్టింది మోదీ ప్రభుత్వం. ప్రకృతి ప్రకోపంతో నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచడం వాటిలో ప్రధానమైంది. పరిహారాన్ని 1.5 రెట్లు పెంచిన ప్రభుత్వం పంట నష్టం మదింపు ప్రక్రియను సడలించింది. గతంలో 50% పంట నష్టం జరిగితే పరిహారమిస్తుండగా ఇప్పుడు పరిమాణాన్ని 33%కి తగ్గించింది. రైతు ఆత్మహత్యలపై చలించిపోయిన ప్రధాని మరో అడుగు ముందుకేసి అన్నదాతలకు రుణాలిచ్చే విషయంలో ఉదారతతో వ్యవహరించాలని బ్యాంకులకు సూచించారు. हम हमारा किसान आत्महत्या करता है, ये दर्द सिर्फ अखबारों के पन्नों पर और टीवी की स्क्रीन पर नहीं होना चाहिए. ये हमारा किसान जब मरता है, क्या बैंकिंग सेक्टर के हृदय को हिला देता है. साहूकार से पैसे लेने के कारण कभी कभी उसको मरने की नौबत आती है. 60 साल के बाद आज 80 साल हम मना रहे हैं आरबीआई के, तब क्या हमारे दिल में आवाज उठ सकती है कि भाई हम हमारी बैंकिंग व्यवस्था के हाथ पर इतने पसारेंगे कि कभी किसान को कर्ज के कारण कम से कम आत्महत्या करने की नौबत नहीं आएगी. क्या ये सपना हमारा नहीं हो सकता है? मैं नहीं मानता हूं कि इसके कारण कोई बैंक डूब जाएगी. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయోత్పత్తిని పెంచడంపైన మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రయోగశాల నుంచి పొలం వరకు అన్న నినాదంతో అధునాతన వ్యవసాయ పద్ధతుల్ని రైతులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.
తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం ఎలా అన్న దానిపై విస్తృత ప్రయోగాలు చేయిస్తోంది. భూసార కార్డు ద్వారా ఏ పంటకు ఎంత మొత్తంలో ఎరువులు వెయ్యాలో రైతులకు స్పష్టమైన సమాచారమిచ్చే కార్యక్రమాన్ని చేపడుతోంది. సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు దన్నుగా నిలిచేందుకు 1000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ప్రవేశపెట్టింది. 60 ఏళ్లు పైబడ్డ రైతులకు నెలకు 5,000 రూపాయలకు వరకు పింఛనిచ్చే పథకాన్ని ప్రారంభించింది. అన్నదాతల సంక్షేమం కోసం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా చెయ్యాల్సింది ఇంకా ఎంతో ఉందన్నది కాదనలేని సత్యం. పంట పొలాల్లో అంతకంతకు మారుమోగుతున్న మరణ మృదంగం కర్షక భారతంలోని వాస్తవాన్ని కళ్లకు కడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రయోజనం లేనందున ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి. శ్రమేవ జయతే పేరిట కార్మిక చట్టాల్లో సంస్కరణలకు పూనుకున్న మోదీ సర్కార్ కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. పరిశ్రమల్లో కార్మికులపై వివక్షకు తావు లేకుండా చూసేందుకు తనిఖీ విధానాలకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నిర్వహణను సులభతరం చేయడం, అసంఘటిత రంగంలోని కార్మికులకు జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద ఆరోగ్య కార్డులు జారీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. పింఛను చెల్లింపు విధానంలోనూ కీలక సంస్కరణలకు పూనుకుంది మోదీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పింఛన్ను 1000 రూపాయలకు పెంచింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలోని 20 లక్షల మందికి పైగా పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. సాయుధ దళాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఒకే హోదా, ఒకే పింఛను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సమాజంలో మహిళల పట్ల సాగుతున్న వివక్షను రూపుమాపి అసమానతల్ని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. లింగ నిష్పత్తి అంతరం ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఏడాదికి 10 పాయింట్ల చొప్పున వృద్ధి నమోదు చేసే లక్ష్యంతో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం 76% మంది బాలికలు మాత్రమే ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలోకి అడుగుపెడుతుండగా 2017 నాటికి ఆ సంఖ్యను 79% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుకన్య సమృద్ధి యోజన ద్వారా బాలికల సాధికారత కోసం కృషి చేస్తోంది మోదీ ప్రభుత్వం. ఈ పొదుపు కార్యక్రమం ద్వారా ఆడపిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తోంది. సంస్కరణల మాటున సంక్షేమానికి పెద్ద ఎత్తున కోత పెడతారన్న వాదనల్ని తోసిపుచ్చుతూ సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అసంఘటిత రంగంలోని కార్మికులు 60 ఏళ్లు దాటిన తరువాత కనీసం 1000 రూపాయల పింఛన్ పొందేందుకు రూపొందించిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికి 12 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి 1 లక్ష రూపాయలు వచ్చేలా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాన్ని రూపొందించారు. ఏడాదికి 330 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల రూపాయల విలువైన జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని రూపొందించారు. ఏడాది కాలంలోనే విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిన మోదీ ప్రభుత్వం తమ భాగ్యరేఖలు మార్చేందుకు వచ్చే 4 ఏళ్లలో ఏం చేస్తుందోనని యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.